కృపాంజలి కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఈ మధ్యకాలంలో విశ్వాసం అనే అంశాన్ని వింటున్న అనేక మంది కన్నీటితో ఫోన్ చేయడం, వారిలో వచ్చిన పశ్చాత్తాపం చూసి నిజంగా తల వంచి ప్రభుకి కృతజ్ఞత చెల్లిస్తున్నాను. ఎందుకంటున్నానంటే, నామకార్థతలో ఉన్నటువంటి వ్యక్తి భ్రమలో ఉన్న వ్యక్తి. తాను క్రైస్తవునే అనుకుంటాడు తప్ప తాను నిజంగా ఇంకా క్రైస్తవుని కాలేదని అంగీకరించలేడు. తాతలు ప్రభువుని నమ్ముకున్నారు, మేమందరం క్రైస్తవులమే అని భావజాలంలో ఉండిపోతాడు. ఓ రకంగా భ్రమలో ఉంటాడు. అతనికి తిరిగి జన్మించిన అనుభవం ఉండదు. ఈ మాటలు చెప్తే ఎవరికైనా కోపం రాదు, పగబెట్టుకోరు, కష్టపెట్టుకుంటారు, తిరగబడతారు, ఎన్నో మాటలు అంటారు. కానీ అలాంటిది ఫోన్ చేసి కన్నీటితో నా కోసం ప్రార్థన చేయండి, మీరు చెప్పిన మాటలన్నీ వాస్తవమే, నేను ఇంకా పాపంలోనే ఉన్నాను కనుక నేను దేవుణ్ణి ఎరగలేదనే సత్యం నాకు అర్థమవుతుంది అని కన్నీటితో ఆ సమయంలోనైనా ప్రభువుని అంగీకరించి నేను ఈ అలవాట్లోంచి బయటకు రావాలని నా కోసం ప్రార్థన చేయమని చెప్పిన వ్యక్తులు, వారిలో దైవాత్మ కార్యం జరగడం, తప్పకుండా వారు వెలుపలకు వస్తారని, వారు తిరిగి జన్మించిన వారు అవుతారని నేను హృదయపూర్వకంగా నమ్ముతున్నాను. ఇంకా అలాంటి వారి కొరకు మరో వర్తమానం కూడా చెప్పాలని మనసు కలిగింది. ఆ వర్తమానం ఈరోజు చూద్దాం. తలలోంచి ప్రార్థన చేసుకుందాం. మహిమగల మా తండ్రి, కృపగలిగిన నీ స్వరాన్ని మరోమారు మీరు వినిపింపచేస్తారని, నీ దాసుని మరుగుపరిచి వాక్యాన్ని వివరించడానికి మీ ఆత్మ నింపుదలనిస్తారని స్తుతిస్తూ మీ చేతులకు నన్ను అప్పగించుకుంటున్నాను. వింటున్న మా ప్రియుల యొక్క అంతరంగాలను మీరు దర్శించండి, మిమ్మను ఎరిగేటువంటి కృపనివ్వండి. వారు మిమ్మను అంగీకరించడం కోసం పరిశుద్ధాత్మని చేత ఒప్పించబడడానికి ప్రభువా వారిలో మీ ఆత్మకార్యం జరగనిమ్మని విజ్ఞాపన చేస్తున్నాను. వారికి వినబుద్ధి పుట్టించు నాయన, వారు విధేయత చూపించడానికి సహాయపడు ప్రభు. కేవలం మీ నామమునికే మహిమ కలిగేట్టుగా నీ దాసుడు మరుగవడానికి, స్పష్టంగా మీ ప్రియకుమారుడు కనిపించడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. గత వారంలో ఒక విషయాన్ని దాటి ముందుకు వచ్చి నేను మీతో వర్తమానం చెప్పాను. ఆమె వచ్చి ఆయన పాదాల మీద పడింది. ఆయన పాదాల మీద పడడం, ఆమె సురిఫెనికే స్త్రీ అని, కనాను స్త్రీ అని రాయబడిందని చెప్పుకున్నాం. విశ్వాసపు చెవికి ఆయన వార్త మరుక్కాదని, విశ్వాసపు నేత్రం ఆయన ఎంతమందిలో ఉన్నా గుర్తించగలుగుతుందని, విశ్వాసపు అంతరంగానికి ఆయన ప్రత్యక్షత స్పష్టంగా అర్థమవుతుందని చెప్పుకున్నాం. ఆ మీదట ఆమె వచ్చి ఆయన పాదాల మీద పడినప్పుడు శిష్యులు ఒక మాట అన్నారు. చూడండి, మత్తయి సువార్త 15వ అధ్యాయం 23వ వచనంలో, అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేచున్నది గనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా. ఈమె ఎవరయ్యా మన వెంటబడింది, ఆమెను వెళ్ళిపోమని చెప్పండి మీరు అని ప్రభువుని అడిగారు. అంటే విశ్వాసానికి ఏ ఆటంకాలు రావని అభిప్రాయాన్ని ఏర్పరచుకోకండి. ప్రభు దగ్గరికి రావడానికి ఎన్ని ఆటంకాలు. ఈ రోజున మీరు శుభవార్త కార్యక్రమంలో కృపాంజలి
ప్రోగ్రాం చూడాలని మీరు ఆశపడి ఉండొచ్చు. కానీ మీరు రావడానికి ఎన్ని అభ్యంతరాలు ఏర్పడి ఉంటాయో. రాత్రిపూట మీరు వచ్చి కూర్చుని వాక్యం వినడానికి ఎవరో వచ్చి మాట్లాడి మిమ్మల్ని డిస్టర్బ్ చేసిన సందర్భాలు కూడా ఉంటాయి. వాక్యం విననివ్వని పరిస్థితులు కుటుంబంలో కూడా ఉంటాయి. అంతరంగంలో మానసికంగా కూడా ఏర్పడతాయి. విశ్వాసం వీటన్నిటిని అధిగమిస్తుంది. వారన్నారు, పంపే ఈ అమ్మాయిని, ఈమెను పంపించే ప్రభు అన్నారు. అన్నప్పుడు ప్రభు వారితో అలాగే అనలేదు. కానీ ఈమెతో ఒక మాట అన్నారు. ఏమన్నారంటే, భలే దుఃఖం వచ్చే మాట అన్నారు. ఇశ్రాయేలు ఇంటి వారైనా నశించిన గొర్రెల యొద్దకే కానీ మరి యవ్వని యొద్దకు నేను పంపబడలేదన్నారు. దాని అర్థం ఏమిటి? నేను మీ దగ్గరికి రాలేదన్నాడు. ఇప్పుడు వచ్చింది మీకోసం కాదన్నాడు. ఈ మాట అన్నప్పుడు ఎవని అంతరంగమైనా తప్పనిసరిగా గాయపడక మానదు. నేను ఇశ్రాయేలు ఇంటి వద్దకే వచ్చాను అన్నప్పుడు నశించిన అనే పదం వాడారు. తాము దేవుని పిల్లలమని చెప్పుకుంటున్న ఇశ్రాయేలీలు నశించిన స్థితిలో ఉన్నారు. తాము క్రైస్తవులమని చెప్పుకుంటున్న వారు మారు మనసు లేక నశించిన స్థితిలోనే ఉన్నారు. వ్యత్యాసం ఏమి లేదు. అదే పరిస్థితి, నశించిన స్థితే. మరి అది మనం అంగీకరించాలి మొదటిగా. సరే, అక్కడికే నేను వచ్చాను, మీ దగ్గరికి రాలేదు అన్నప్పుడు ఆమె ఒక అన్యజాతి స్త్రీ, యూదేతరురాలు. అలాంటి ఆమె ఎలా రెస్పాండ్ అవుతుంది? ఏ విధంగా ఆమె అంతరంగం ఉంటుంది? విశ్వాసం ఎప్పటికీ ఓడిపోదు. అభ్యంతరం మనుషుల వల్ల వచ్చిన, అభ్యంతరం దేవుని వల్లే కలిగినట్టు కనిపించిన. మీకు యోబు గ్రంథం పరిచయమే కదా. ఆ రోజున యెహోవా అగ్ని దిగి వచ్చి ఆ మేస్తున్న మందల్ని కాల్చేసింది అంటాడు. యెహోవా అగ్ని దిగి వచ్చి అంటే దేవుడేనయ్యా ఈ కార్యం చేసిందని చెప్పారు. వాళ్ళు శెబాయీములు వచ్చారు, పట్టుకుని పోయారు. యెహోవా అగ్ని కూడా దిగి వచ్చిందన్న పదం అంటే మనుషుల వల్ల కలిగింది, దేవుడి వల్ల కూడా కలిగింది అనే పదం అక్కడ వినపడినట్టే ఇక్కడ కూడా శిష్యుల వల్ల జరిగింది. ప్రభు కూడా తన నోటితో తాను అన్నాడు. ఏమని? నశించిన ఇశ్రాయేలు యొద్దకే వచ్చాను నేనని అన్నవాడు చక్కటి వివరణ ఇచ్చాడు ఆమె అంతరంగాన్ని ఎరిగి. ఆ వివరణ మార్కు సువార్తలో ఉంది. మార్కు సువార్త 7వ అధ్యాయంలో ఆ వివరణ ఉంది. మార్కు సువార్త 7వ అధ్యాయంలో ఆ వివరణ ఆయన ఏమిచ్చాడంటే 27వ వచనంలో, పిల్లలు మొదట తృప్తి పొందవలెను అన్నాడు. నేను నశించిన ఇశ్రాయేలు యొద్దకే వచ్చాను అన్న తరువాత వారు పిల్లలు, నా పిల్లలు. ఇక్కడ ప్రభు తన దైవత్వాన్ని స్పష్టంగా చెప్పాడు. వారు ఇశ్రాయేలీలు, వారు ఏర్పరచబడిన నా పిల్లలు. అక్కడికి నేను వచ్చాను. వారు తృప్తి పొందాలి. వారు తృప్తి పొందిన తరువాత అప్పుడు నేను మీ వద్దకు, మీకు, అప్పుడు అన్యులకు. ఇది చాలామంది క్రైస్తవులకు ఒక ప్రశ్నార్థకమైంది. దేవుడు ఇశ్రాయేలుని ఎందుకు అంతగా ప్రేమించాడు? వాళ్ళకే మొట్టమొదట ఎందుకని అనాలి? అయినా దేవుడు పక్షపాతి కాడా అనే ఆలోచన కూడా చాలామంది వ్యక్తం చేశారు. దానికి
చాలా సంవత్సరాల క్రితం నేను ఓ వ్యక్తి, ఓ దైవ సేవకుడు చెప్పగా విన్నాను నేను. ఎవరు అన్నది ఇదిమధ్యంగా గుర్తులేదు. ఆ రోజు ఆయన మాట్లాడుతూ ఇలా అన్నారు, మీ పొలంలో నారుమడి వెయ్యాలి అని అనుకుంటే 10 ఎకరాలంతా నారుమడి వేస్తారా అన్నాడు. వెయ్యం. ఎక్కడో ఒక మూల ఓ పావు ఎకరంలోనూ అరెకరంలోనూ వేస్తామన్నారు. అంటే పావు ఎకరంలో మాత్రమే మీరు వేసినప్పుడు 9 ఎకరాల 75 సెంట్లు యజమాని పక్షపాతి అనొచ్చా అన్నాడు. కాదు కదా, ఇలాగ అక్కడ ఆయన ఎక్కడైనా వేసుకోవచ్చు, అది ఆయనకున్న సార్వభౌమాధికారం. రైట్. మరలా ఇలా అన్నాడు. రెండవదిగా మిగిలిన 9 ఎకరాల 75 సెంటు అనుకోండి, అదంతటినీ మామూలుగా ఉండగా ఈ పావు ఎకరాన్ని దున్నుతాడు. దీన్ని తరాలు తీస్తారు, అంటే దాని మీద ముళ్ళ కంపేసి లాగుతారు. అంతా చేసిన తర్వాత నీరు పెడతారు, విత్తనాలు చల్లుతారు, ఎరువేస్తారు, పెంచుతారు. పెంచిన తరువాత ఆ నారును తీస్తారు. తీసిన తరువాత అప్పటికి మిగిలిన ఆ 9 ఎకరాల 75 సెంటుని సరిచేసి దాన్ని దున్ని ఆ సేద్యయోగ్యంగా చేశాక ఈ నారును దాని మీద నాటుతున్నప్పుడు ఈ 25 సెంట్లని వదిలిపెట్టేస్తాడా అంటే వదిలిపెట్టడు, దాన్ని మళ్ళా దమ్ము చేస్తాడు అంటూ ఒక మాట అన్నాడు. అంటే దేవుడు పక్షపాతాన్ని వాళ్ళని కానీ మనం అంటాం ఏమిటయ్యా? అన్ని కష్టాలు వాళ్ళు పడిన తరువాత అక్కడ నుండి ఆ సువార్తను మా దగ్గరికి తీసుకుని వచ్చారు. వాళ్ళు ఎన్ని దేశాల చేత చెరపట్టబడ్డారు, ఎన్ని శ్రమల గుండా వెళ్ళారు, అక్కడ ప్రభు వచ్చాడు. ఆ తరువాత వాళ్ళు అలాంటి తీర్పుల గుండా వెళ్ళారు. అక్కడి నుంచి సువార్త సులభంగా మన దగ్గరికి వచ్చింది. ఎప్పటికీ వాళ్ళు మారు మనసు పొందకపోతే వాళ్ళ పరిస్థితి ఏమిటో మీరు అర్థం చేసుకోండి అన్నాడు ఆయన. అద్భుతం అనిపించింది. ప్రభు ఎప్పటికీ పక్షపాతి కాడు. ఇశ్రాయేలీయులు నా పిల్లలు అన్నాడని ఆయన పక్షపాతి అనుకుని పేరుకు క్రైస్తవులుగా ఉండి ప్రభువుని అర్థం చేసుకోలేని వారు చాలామంది ఉన్నారు. ఆయన ఈ మాట అన్నప్పుడు ఆమె ఒక్క మాట అందండి. అవన్న మాట నేను మీకు చూపిస్తాను. 15వ అధ్యాయం మత్తయి సువార్తలో 20 దయచేసి చూడండి, 5వ వచనం. ప్రభువా నాకు సహాయము చేయి, హెల్ప్ మీ లార్డ్ అని అడిగింది. నాకు సహాయం చేయి ప్రభువా అని. తిరస్కారం చేసినా, నేను మీకోసం రాలేదని చెప్పినా, పిల్లలు మొదట తృప్తి పొందాలని చెప్పినా, ఆమె అడిగిన మాట ఏమిటంటే సహాయం చేయి నాయనా అన్నది. సహాయం చెయ్యి అన్న ఆమె మార్క్సు వార్త 7వ అధ్యాయంలో 26వ వచనంలో నా కుమార్తెకు దయ్యం పట్టిందయ్యా అంది. అంటే చాలాసార్లు తల్లిదండ్రులు తమ పిల్లల్ని మన దగ్గరికి తీసుకుని వస్తారు. తీసుకుని వచ్చి పిల్లల గురించి శాంతం చెప్పరు. ఏదో ఒక మాట అన్నీ బాగానే ఉన్నాయన్నయ్య, ఈ ఒక్కటే అంటారు. అందులో కూడా నిజం కాదు, అది సగమే. పిల్లలను, వారి పరిస్థితిని వాస్తవంగా ఒప్పుకోవడం అనేది ఆవిలో కనిపించింది. విశ్వాసం అనేది యథార్థతను ఒప్పుకుంటుంది. నిరాకరించిన విశ్వాసం వెంబడిస్తూనే ఉంటుంది. కారణం చెప్పి మీకోసం నేను రాలేదు అని చెప్పినా సహాయం అడుగుతుంది. వాస్తవాన్ని ఆయన ముందు పెట్టి యథార్థంగా అడుగుతుందయ్యా నా కుమార్తె అని. ఈ మాట ఆయన పలికినప్పుడు, ఆమె పలికినప్పుడు ప్రభు అన్న ఒక మాట, నేను ఇశ్రాయేల్ దగ్గరికి వచ్చానన్నదే ఓర్చుకోలేం, వాళ్ళు నా పిల్లలన్నది ఓర్చుకోలేం,
ఆ తరువాత వాళ్ళు మొదట తృప్తి పొందాలి అన్న మాట కూడా తట్టుకోలేము. ఇవన్నీ ఒక ఎత్తు అయితే తరువాత మాట మరింత ఒక ఎత్తు, అది మరింత దారుణమైన మాట. ఆయన ఏమన్నారు దయచేసి మీరు చూడండి. ఆయన అన్న మాట ఏమిటంటే, మార్కు సువార్త 7:27 పిల్లల రొట్టె ముక్కను తీసి కుక్క పిల్లలకు వేయలేను, వేయట యుక్తం కాదన్నాడు. అంటే యూదులు యూదేతరులను ఎప్పుడూ తక్కువ చేస్తారు. ఈరోజు కూడా క్రైస్తవులు క్రైస్తవేతరులందరినీ అన్యులు అని పిలుస్తారు. తప్పది. అన్యులు అనే పదం యూదులు యూదేతరులైన దానికి సంబంధించింది తప్ప క్రైస్తవులు క్రైస్తవేతరులకు సంబంధించింది కాదది. మనం అలా అనుకుంటున్నాం అంతవరకు. యూదులు యూదేతరులందరినీ కుక్కలతో సమానం అన్నట్టుగా చూస్తారు. యూదులు కాని వారందరూ వారి దృష్టిలో తక్కువే. నేటికి క్రైస్తవుల్లో ఇలాంటి అహంభావ ధోరణే ఉంది. వాళ్ళు ఇలా అంటారు, మేము ఎక్కడికి పోలేదండి, మేము దేవుళ్ళు కాని వాటికి మేము నమస్కారాలు పెట్టలేదండి, చేయి చాపి మేమేం తినలేదండి, ఇలాంటి మాటలు చెప్తారు. అంటే మేము జీవంగల దేవుణ్ణి కలిగిన వాళ్ళం అని చెప్పుకోవడం, మేము ఆయన్ని తప్ప మరెవ్వరిని ఆరాధించలేదని చెప్పడం. దండం పెట్టి చెప్తానండి, మీరు ఇంకా పాపంలోనే ఉన్నారు, మీరు ఇంకా గర్వంలోనే ఉన్నారు, మీరు మారు మనసు పొందలేదు. జీవంగల దేవుణ్ణి మాత్రమే కలిగి ఉన్నానని చెప్పడానికి మీ దగ్గర ఉన్న రుజువు ఏమిటో చెప్పండి. తిరిగి జన్మించిన అనుభవం లేకుండా మిమ్మల్ని మీరు ఘనంగా ఎంచుకోవడం ఎంత ప్రమాదం అండి, ఎంత ప్రమాదం. ఆయన పిల్లల రొట్టె ముక్క తీసి కుక్క పిల్లలకు వేయడం యుక్తం కాదు అన్నాడు. ఆయన యుక్తాయుక్త విషయాలను ఆయన ముందు ప్రస్తావించాడు. ఆయన మొదటిగా ఇశ్రాయేలీయుల వద్దకే వచ్చాను, వారు నశించారన్నాడు. రెండవది పిల్లల మొదట తృప్తి పొందాలన్నాడు. మూడవదిగా పిల్లలు తీసి కుక్క పిల్లలకి వేయడం యుక్తం కాదన్నాడు. ఈ మాట అన్నప్పుడు ఆమె ఒక అద్భుతమైన జవాబు చెప్పిందండి. ఆమె చెప్పిన జవాబు మత్తయి సువార్త 15:27లోను మార్కు సువార్త 7:28లోనూ రాసింది. నిజమే ప్రభువా, నిజమే ప్రభు. ఇది శిష్యులు వెంబడిస్తున్నవారు ప్రభువునందు విశ్వాసం ఉంచేవారికి కనువిప్పు కలగడానికి ప్రభు చూపించిన దృశ్యరూపకమైన పాఠం ఇది. ఇంతకాలం అనుసరిస్తున్న వారు తమ జాతి ప్రజలైన ఆ ఇశ్రాయేలీయులు ప్రభు ఎడల చూపిస్తున్నటువంటి ద్వేషం, ప్రభు మీద వారికున్న కక్ష, ఆయన ఎడల వారు చూపిస్తున్న కార్పణ్యం, ఈమె కనపరుస్తున్న విశ్వాసం, తగ్గింపు, విధేయత, తూరు సీదోనుల్లో ఈ కార్యాలు జరిగుంటే వారు ఇప్పటికే గోనెపట్ట కట్టుకుని మారుమనసు పొంది ఉందురు అన్న మాట యథార్థం, ప్రభు మాట సత్యం. ఆ మాట ఎంతైనా ఒప్పుకోవలసిందే, బాధపడడానికి అవకాశం లేదు. దాని మీద ఎన్నడూ తిరుగుబడకూడదు, ఆయన మాటకు కినుక వహించకూడదు అని శిష్యులకు స్పష్టపరిచిన సందర్భం ఇది. నిజమే ప్రభువా అని
ఓ మాట ఆమె అంది, పిల్లలు కూడా, కుక్క పిల్లలు కూడా, పిల్లలు కాదు కుక్క పిల్లలు కూడా యజమాని బల్ల మీద నుండి పడేటువంటి రొట్టె ముక్కల కోసం, అంటే పిల్లలు వేసే రొట్టె ముక్కల కోసం కుక్క పిల్లలు ఎదురు చూస్తాయి కదా నాయన అంది. ఇక్కడ నా మనసు ఇలా అనిపించింది, ప్రభువా నువ్వు దేవుడు, నువ్వు ఇవాళ కుమారుడుగా వచ్చావు, తండ్రి అయిన దేవునిగా ఇశ్రాయేలుని ఏర్పరచుకుంటే నీవు భూమి మీదకి రక్తమాంసంలో పాలివాడివై కుమారుడని పిలువబడుతున్నప్పుడు నీ చేతిలో నుంచి పడే రొట్టె ముక్క తీసుకోవడానికి మాకు అర్హత లేదా? అది యుక్తం కాదా? యుక్తం కాదా? నీ పిల్లలందరూ తిన్న తరువాత మిగిలిన ముక్కలైనా మేము తింటాం కదయ్యా. ఈ మాటలో విశ్వాసపు స్వరం ఆయన పాదాలను ఆలింగనం చేసుకుంటుంది. విశ్వాసపు స్వరం ఆయన పాదాల మట్టుకు తగ్గించుకుంటుంది, భూమి వరకు తగ్గించుకుంటుంది. నేను గొప్ప జాతికి సంబంధించిన గ్రీకు దేశస్తురాలిని కాదు, నేనైతే అంతకంటే దారుణమైన స్థితిలో ఉన్నదాన్ని. ప్రభువా నువ్వు మమ్మల్ని కరుణించు అనే పదం. అప్పుడు ప్రభు అన్నారు, ఈ మాట చెప్పినందున వెళ్ళు, ఈ మాట చెప్పావు, వెళ్ళు. ఏం అంగీకరించావు? నా మాటను అంగీకరించావు. నువ్వెవరో నువ్వు అంగీకరించావు, యూదులు ఎవరో కూడా అంగీకరించావు. కాబట్టి నువ్వు విజ్ఞాపన చేశావు, పిల్లల రొట్టె ముక్క కింద పడితే కుక్క పిల్లలు తినడానికి అర్హమే కదా ప్రభువా అన్నావు. చాలు వెళ్ళు. శిష్యులు నిర్ఘాంతపోతూ ఉండగా నీ కుమార్తె బాగుపడింది, దెయ్యం వదిలిపోతుంది, వెళ్ళి అన్నాడు ఆయన. అంతే, బయలుదేరి శిష్యుని తీసుకుని ఆయన మళ్ళా తిరిగి ప్రాంతానికి వచ్చేశాడు. ఒక మాట అంటాను, ఇప్పటికీ అయ్యో కొరాజేనా, అయ్యో బెత్సయిదా, అయ్యో కపెర్నహూమ అన్నారే, అవన్నీ శిథిలాలుగా మిగిలిపోయాయి. తూరు సీదోనులు ఇంకా ఉన్నాయి, ఇంకా నిలిచి ఉన్నాయి. నిరాకరించినటువంటి ఆ పట్టణాలు శిథిలమైపోతే అంగీకరించిన ఇలాంటి విశ్వాసం కలిగిన పట్టణాలు నిలిచున్నాయి, ప్రాంతాలు నిలిచున్నాయి. ఒక మాట అంటారు, మారు మనసు పొందిన వారు నిత్యత్వం వరకు నిలిచి ఉంటారు, మారు మనసు పొందిన వారు నిత్య నరకానికి వెడతారు. ఆయన చిందించిన రక్తం ప్రతి పాపాన్ని కడుగుతుంది. ఆయన మరణ పునరుద్ధానాలు నిన్ను నీతిమంతునిగా తీరుస్తాయి. పరిశుద్ధాత్మదేవుడు ఒప్పిస్తూ ఉండగా నేను క్రైస్తవుడిని నాకెందుకు అనుకోకుండా, ప్రభువా నిజమే, నేను కూడా యూదుణ్ణి కాదు, యూదేతరుణ్ణి, అన్యుణ్ణే ప్రభువా, ఆమెలో ఉన్న ఆ విధేయత, ఆ ఒప్పుకోలు నాకు కూడా మీరు అనుగ్రహించండి. పశ్చాత్తాపంతో క్షమించుమని ఆయన పాదాల మీద పడండి. క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన వాడైన తలలు వంచని ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన గొప్ప తండ్రి, కృపగలిగిన మా దేవ, మరోమారు మా ప్రియులందరినీ మీ పాదాలకు అప్పగిస్తున్నాం. విన్నవారిలో కొద్దిమంది అయినా రక్షించబడడానికి మీ ఆత్మకార్యం జరగనిమ్మని యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు చిత్తమైతే మరల తిరిగి వచ్చే వారం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అద్భుతమైన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. అందులో అంత్యోక్ మినిస్ట్రీస్ నుంచి ప్రచురితమైన మీ ఆత్మీయ క్షేమానికి మేలు కలుగు చేసే పుస్తకాలు
మీ ఆత్మలను దేవుని కొరకై ఉజ్జీవింపచేసే పుస్తకాలు, ప్రభువులాగా జీవించడానికి ప్రేరేపించే పుస్తకాలను దైవాత్మ సహాయంతో రాయటం జరిగింది. పిల్లల కొరకై చిత్రీకరించబడిన 5 DVDలు అందుబాటులో ఉన్నాయి. ప్రతి DVD పిల్లలను దేవుని కొరకు ఎంతగానో విశ్వాసాన్ని పెంపొందింపజేసేవిగాను, ఆసక్తిని కలిగించేవిగాను, ఆత్మలో ప్రభువుని హత్తుకునేట్టు చేసేవిగాను ఉన్నాయి. ఈ మధ్యన వెలువడినటువంటి ఆ DVD సాధనం, అది మీ పిల్లలకు ఎంతైనా మేలు చేస్తుంది. ఆ పాటలను మీరు చూస్తున్నారు. వాటన్నిటినీ మీరు పొంది ఆత్మీయంగా మేలు పొందాలని ఒక దైవ సేవకునిగా మీకు మనవి చేస్తున్నాను. 6వ పిల్లల DVD సమయం అందుబాటులో ఉంది. 5 చూసిన వారు 6వది కూడా మీ పిల్లలకు చూపించి మీరు చూచి అంతరంగంలో దేవుని స్తుతిస్తారని నమ్ముతున్నాను. తప్పకుండా ఈ DVDను తీసుకోండి. 2018వ సంవత్సరం తెలుగు VBS DVD దాహం, పిల్లల ఆత్మీయ క్షేమం కోసం 10 పాటలతో దృశ్యరూపకంగా దీన్ని తయారు చేయడం జరిగింది. తప్పనిసరిగా ఈ DVD తీసుకోండి. పిల్లలకు వీటిని పరిచయం చేయండి. ఈ పాటలు మీ పిల్లలకు నేర్పండి. మీ సండే స్కూల్లో ఈ పాటలు నేర్పడం మర్చిపోకండి. నూతనంగా వచ్చిన పిల్లల DVD ఐక్యత అనే టైటిల్ పెడదామనుకున్నాం, కానీ కలిసి ఉందాం అనేటువంటి టైటిల్ని పెట్టడం జరిగింది. కలిసి ఉందాం, అది పిల్లలకు ఎంతో ప్రయోజనకరమైన DVD. దానిని మీరు పొంది మీ పిల్లల ఆత్మీయ క్షేమాన్ని ఖచ్చితంగా చూస్తారని నేను నమ్ముతున్నాను. ఆ DVDని మీరు సంప్రదించి పొందవచ్చు. గత 30 సంవత్సరాలుగా, ఇది 31వ సంవత్సరం, క్రీస్తు సువార్త పత్రిక అనేక మంది ఆత్మీయ ఆకలిని తీరుస్తున్నటువంటి మాసపత్రిక. ఈ పత్రికను మీరు పొంది మీ ఆత్మీయ జీవితాలకు మేలు కలుగు చేసుకుంటారని హృదయపూర్వకంగా మీకు సిఫార్సు చేస్తున్నాను. గత 2 సంవత్సరాలుగా పిల్లల ఆత్మీయ క్షేమం కోసం సచిత్ర ద్విమాస పత్రిక నెలవంక వెలువడుతోంది. అనేక మంది పిల్లలు ఆత్మీయంగా మేము మేలు పొందామని వారి ఉత్తరాల ద్వారాను వ్యక్తిగతంగా కలుసుకున్నప్పుడు సాక్ష్యం చెబుతున్నారు. మీరు కూడా మీ పిల్లల కోసం నెలవంక పత్రికను మీరు పొందొచ్చు. అందుకొరకై ఈ క్రింద ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్ని మీరు సంప్రదించండి. మా చిరునామా కృపాంజలి, బ్రదర్ పిల్లా వెంకటరత్నం, రామచంద్రపురం రోడ్, గుడివాడ, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. అవర్ అడ్రస్ కృపాంజలి, బ్రదర్ పిల్లా వెంకటరత్నం, రామచంద్రపురం రోడ్, గుడివాడ, కృష్ణా డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నంబర్ 9490504299 9490504299.